నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట 3కు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని, పాఠ్య వ్యాకరణాన్ని, అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను వేరు వీడియోలలో ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం పొడుపు విడుపు పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్ను చూద్దాం. అర్థాలు: మొదటిది నుయ్యి, బావి. రెండవది ప్రారంభించు, మొదలు పెట్టు. మూడవది ఏరు, నది. నాలుగవది వసార, వరండా. ఐదవది వేసవి, ఎండాకాలం. వచనాలు: ఏకవచనం, బహువచనం. మొదటిది కథ, కథలు. రెండవది పుస్తకం, పుస్తకాలు. మూడవది దీపం, దీపాలు. నాలుగవది కుర్చీ, కుర్చీలు. ఐదవది మంచం, మంచాలు. వ్యతిరేక పదాలు: మొదటిది మొదలు, చివర. రెండవది పెరుగుట, తరుగుట. మూడవది అవును, కాదు. నాలుగవది ప్రశ్న, జవాబు. ఐదవది వేయడము, తీయడము. ఖాళీలు: మొదటిది డాష్ సెలవుల్లో గిరి, సూరి వాళ్ళ మావయ్య గారి ఊరు వెళ్ళారు, వేసవి. రెండవది గిరి వసారాలో డాష్ కథల పుస్తకాన్ని చదువుకుంటున్నాడు, చందమామ. మూడవది డాష్ గొలుసు వెయ్యడమే గాని తీయలేము, వెండి. నాలుగవది 100 చిలకలకు ఒక్కటే డాష్, ముక్కు. ఐదవది ఒంట్లో కలి అంటే డాష్, ఆకలి. ప్రశ్నలు, జవాబులు. మొదటి ప్రశ్న: ఈ పాఠంలోని సంభాషణలు ఎవరెవరి మధ్య జరిగాయో రాయండి. జవాబు: ఈ పాఠంలోని సంభాషణలు సూరి, సీతి, వెంకీల మధ్య జరిగాయి. రెండవ ప్రశ్న: పాఠంలో పిల్లలు వేటి గురించి మాట్లాడుకున్నారు. జవాబు: పాఠంలో పిల్లలు పొడుపు కథలు, గొలుసుకట్టు ఆటల గురించి మాట్లాడుకున్నారు. మూడవ ప్రశ్న: మీకు తెలిసిన కొన్ని పొడుపు కథలు రాయండి. జవాబు: కాళ్ళు చేతులు ఉన్నా నడవలేనిది కుర్చీ. అంగుళం గదిలో 60 మంది నివాసం, అగ్గిపెట్టె. అడుగులున్న కాళ్ళు లేనిది గజం బద్ద లేక స్కేల్. అరిచి గోల పెట్టే రాళ్ళు, కీచురాళ్ళు. ఊరంతా తిరిగి మూలన కూర్చునేవి చెప్పులు. నాలుగో ప్రశ్న: మీరు ఏ ఆటలు ఆడతారో రాయండి. జవాబు: మేము క్రికెట్, బంతాట, చదరంగం, దాగుడు మూతలు మొదలైన ఆటలు ఆడుతాము. ఐదవ ప్రశ్న: పొడుపు కథల వలన ఉపయోగం ఏమిటి. జవాబు: పొడుపు కథల వలన ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.